ఇది ఎంత పెద్ద ట్విస్ట్ అంటే అసలు ఎవరు ఊహించుండరు. మన కామనర్స్ అయితే అస్సలు ఊహించుండరు. వాళ్ళు హౌస్ ఓనర్స్గా ఎంత బిల్డప్ ఇస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే బిగ్ బాస్ ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అయితే అది ఏంటి అని అంటే, సో బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీక్లో క్యాప్టెన్ ఎవరు అవ్వాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. అయితే క్యాప్టెన్సీ టాస్క్ గురించి ఎవరెవరు ఆడాలి, కంటెండర్స్గా ఎవరు ఆడాలి అనేది ఒక పర్సన్ని డిసైడ్ చేయమన్నారు. సో ఆ పర్సన్ ఎవరు అని అంటే సంజన గారు. అయితే సంజన గారిని ఇంట్లోకి రావద్దని చెప్తారు. నిన్నటి లైవ్లో ఏం జరిగింది అని అంటే, ముందు అది చెప్తేనే మీకు ఇదంతా అర్థమవుతుంది అనమాట. సో నిన్న లైవ్లో ఏం జరిగింది అని అంటే, సంజన గారు ఎగ్గు దొంగతనం చేసి తిన్న విషయం అందరికీ తెలిసిందే కదా. అయితే ఈ ఎగ్గు దొంగతనం చేసినందుకు మన ఓనర్స్ ఏమంటారు, టెనెంట్స్ ఎవరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటారు. సో దీనివల్ల పెద్ద గొడవ జరిగింది భరణి గారికి, హరీష్ గారికి. సో అంటే ఓనర్స్కి టెనెంట్స్కి మధ్య కొంచెం పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏమని డిసైడ్ అయ్యారు అని అంటే భరణి గారు చెప్తారు కదా ఇప్పుడు ఓనర్స్కి, అంటే తను ఇలా బేబీని వదిలేసి వచ్చింది, తనకున్న కొంచెం ఇష్యూస్ వల్ల తనకు ప్రోటీన్ కావాల్సి వచ్చి తినాల్సి వచ్చిందంట అని. ఇది నా తప్పు కాదు, నేను చూడలేదు, తను చూపించింది కానీ నాకు ఎగ్ అని కనిపించలేదు. సో నా సైడ్ నుంచి ఏం జరిగిందో మీకు తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నానని చెప్తాడు. సో అలా చెప్పాక ఏం జరిగింది అని అంటే, అలా చెప్పాక అయితే ఇంకా ఓనర్స్ ఉండి ఏం డిసైడ్ చేస్తారు, మరి తను చేసిన మిస్టేక్కి అందరికీ పనిష్మెంట్ ఇవ్వకుండా తనకి మాత్రం 2 days అంటే 48 hours ఇంట్లోకి ఎంట్రీ లేదు అని చెప్తారు. తనకి ఏం కావాలన్నా వేరే వాళ్ళు తనకి హెల్ప్ చేయాల్సిందే, లేదంటే తన చేతులు కడుక్కోవాలా, ప్లేట్ కావాలా, వాటర్ కావాలా, అన్నీ వేరే వాళ్ళు చేయాల్సిందే. చేతులు కడుక్కోవాలంటే అక్కడే కడుక్కోవాలి, అక్కడే చేసేయాలి. ఇంకా తను మాత్రం ఇంట్లోకి ఎంట్రీ లేదు అని చెప్పేశారు మన ఓనర్స్. అయితే కానీ మిగతా కంటెస్టెంట్స్కి తను చేసిన దానికి వీళ్ళకి కంప్లీట్గా పనిష్మెంట్ ఇవ్వకుండా మిగతా కంటెస్టెంట్స్కి రోజుకి 6 సార్లు ఇంట్లోకి అలో చేశారు. అయితే రోజుకి ఇంట్లోకి 6 సార్లు అలో చేస్తే ఇంకా అప్పుడు ఒకసారి ఫుడ్కి, ఇంకొకసారి వాటర్కి అన్నట్టుగా అలో చేశారనమాట. సో అట్లా అలో చేసినప్పుడు మనిషికి 6 సార్లు రోజుకి అలో ఉంది అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడు, పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు అందరికీ. మన ఓనర్స్కి అయితే పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. సో సంజన గారిని కన్ఫెషన్ రూమ్కి రమ్మంటారు. అయితే ఓనర్స్ పెట్టిన రూల్ ఏంటి, సంజన గారు మొత్తానికి అసలు ఇంట్లోకి రావద్దు అని చెప్పారు. కానీ బిగ్ బాస్ ఏం చేశాడు, సంజనాని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నాడు. కన్ఫెషన్ రూమ్ ఎక్కడుంది, హౌస్లో ఉంది. సో అలాంటప్పుడు ఆ రూల్ బ్రేక్ చేసి సంజన గారు ఇంట్లోకి వెళ్ళిపోవాల్సిందే కదా. సో వెళ్ళిపోయిందనమాట. ఇంకా బిగ్ బాస్ పిలిస్తే వెళ్ళక తప్పదు, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇక తను సంజన గారు అయితే కన్ఫెషన్ రూమ్కి వెళ్తారు, బిగ్ బాస్తో కొంచెం మాట్లాడతారు, డిస్కషన్స్ అవుతాయి, అండ్ క్యాప్టెన్సీ టాస్క్ కూడా ఉంటుంది అని ఇలా చెప్పేసరికి తను ఎవరెవరిని సెలెక్ట్ చేస్తుంది అనే ఆప్షన్ తనకిస్తే తను ఇమాన్యుయల్ని, తనుజాని టెనెంట్స్ నుంచి, ఓనర్స్ నుంచి హరీష్ని అలాగే డెమాన్ పవర్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇలా సెలెక్ట్ చేసి క్యాప్టెన్సీ టాస్క్ అంతా జరిగి ఫైనల్గా హౌస్లో ఫస్ట్ క్యాప్టెన్ ఎవరయ్యారు అని అంటే మన సంజన గారు అయితే క్యాప్టెన్ అయిపోయారు. సో ఇదంతా గేమ్ ఏంటి అనేది మీరు ఈరోజు మన ఎపిసోడ్లో చూడొచ్చు. సో ఇదంతా నేను ముందే రివీల్ చేస్తే కిక్ ఉండదు, అక్కడ చూస్తేనే మీకైతే తెలుస్తుంది గేమ్ ఎలా జరిగింది, ఏం జరిగింది అని. చూస్తే మాత్రం చాలా బాగుంటుంది గేమ్ అయితే. సో ఇలా సంజన ఫస్ట్ క్యాప్టెన్ అయిపోయింది. అయితే ఓనర్స్ ఇంట్లోకి రావద్దంటే తిను వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ బెడ్రూమ్లో ఉన్న లగ్జరీ రూమ్లో కూడా వెళ్ళి తన లగ్జరీని అయితే ఎంజాయ్ చేయబోతుంది సంజన. ఇప్పుడు చూడాలి గేమ్ ఎలా ఉంటుంది అని. బిగ్ బాస్ అయితే ఒక మంచి ట్విస్ట్ ఇచ్చాడు. గేమ్ అంతా ఇలా ఉన్నదాన్ని మొత్తాన్ని ఫ్లిప్ చేశాడనే చెప్పాలి. ఎందుకనంటే మన టెనెంట్స్గా ఉన్న వీళ్ళని ఓనర్స్ ఇంట్లోకి రావద్దన్నారు, రోజుకు 6 సార్లే అన్నారు. అలాగే సంజన గారిని మొత్తానికి రావద్దన్నారు. కానీ ఇప్పుడు సంజన వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమనే రైట్ కూడా సంజనకు ఉంటుంది. అంటే క్యాప్టెన్ అంటేనే ఇల్లంతా తన చేతిలో ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా తను ఏదైనా రూల్ పెట్టాలనుకుంటే వీళ్ళని కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేంత రైట్ తనకైతే ఉంది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అయితే తనకి ఇచ్చాడు. అంటే క్యాప్టెన్ ఏది చెప్పినా కూడా బిగ్ బాస్ అయితే వింటారు. అంటే వింటారు అని అంటే వీళ్ళది కూడా రైట్ అండ్ రాంగ్ చూసి మాత్రమే వాళ్ళు కూడా వింటారు. కాకపోతే క్యాప్టెన్గా అంత రైట్స్ అయితే ఇస్తారు బిగ్ బాస్ హౌస్లో అని నేను చెప్తున్నా. ఇక చూడాలి ఇప్పుడు మన ఓనర్స్ ఏం చేస్తారో, ఎలా బిహేవ్ చేస్తారో. ఇక మన మనీష్ ఉన్నాడు కదా, మనీష్కి, ప్రియాకి, శ్రీజాకి గొడవ ఏంటి అని అంటే మనీష్ చెప్పింది వీళ్ళు వినట్లేదు అని. వీళ్ళ మాట ఏంటి, వీళ్ళ వర్షన్ ఏంటి, మేం చెప్పింది నువ్వు తీసుకోలేకపోతున్నావు అంటే నీకు మేము నో చెప్తే నువ్వు తీసుకోలేకపోతున్నావు, నువ్వు చెప్పింది మేము చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటున్నావు, నువ్వు చెప్పింది మేము చేయకపోతే నువ్వు తీసుకోలేకపోతున్నావు అని వీళ్ళ వర్షన్ అనమాట. సో అలా వీళ్ళకి కొంచెం క్లాష్ జరిగింది. అయితే ప్రియా ఏమంటుంది మనీష్ గురించి అని అంటే,
తనకి ఫస్ట్ నుంచి తనకి కంటెండర్ బోర్డు రాలేదు కాబట్టి తను కొంచెం ఆ లోలో ఉన్నాడు, తనకు కొంచెం ఆ ఫీల్ ఉంది. అండ్ అలాగే నేను కూడా కో ఓనర్ని కాబట్టి నేను చెప్పింది కూడా మీరు వినాలి అనేది ఒక దాని మీద ఉన్నాడు. తనకి ఏంటంటే అన్ని పర్ఫెక్ట్గా అయిపోవాలి, ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే చేయాలి అనే పర్ఫెక్షన్ తనకుంది. తన లైఫ్లో తన విషయంలో తను ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఉంటాడు, కానీ ఇంతమందిలో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎలా కుదురుతుంది అని మన ప్రియా అయితే అంటుందన్నమాట. సో మొత్తానికి ఇల్లు మొత్తం సంజన గారి చేతిలోకి వచ్చింది. మరి ఈ విషయంపై మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మన ఫస్ట్ క్యాప్టెన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఈ 1 వీక్ ఎలా ఆడిస్తారో చూడాలి. సో మరి సంజన గారు క్యాప్టెన్ అవ్వడం గురించి మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకుండా చేయండి. సో కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.